యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వాగ్దానము చూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడనన్న మాట ఏమిటో చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయములో అక్కడ యాకోబు చరిత్ర గురించి మరి రాసినట్టుగా లేఖనం తెలియజేస్తుంది. యాకోబు గారి గురించి మాట్లాడుకుందాం, ఈ రోజున చర్చించుకుందాం. మరి ప్రార్థనలకు, మనం చేసే ప్రార్థనలకు జవాబు ఎందుకు ఆలస్యమవుతుంది, ఎందుకు జవాబు రావట్లేదు అనే అంశం మీద దేవుడు ఈ రోజున మనతో మాట్లాడనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. చాలామంది చూడండి, విశ్వాసులు తమ ప్రార్థనలకు జవాబు రావట్లేదని క్రైస్తవ బిడ్డలే వారు ఏం చేస్తున్నారంటే ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మరి కలిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, మరి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు. అయినా సరే వారి ప్రార్థనలకు జవాబు ఆలస్యమవుతుంది. ఎందుకు ఆలస్యమవుతుందో మరి చూద్దాం. చూడండి, అలాంటి ఆలస్యమైనప్పుడు క్రైస్తవ బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే మరి వేరొక మార్గంని ఎత్తుకుంటున్నారు. వేరొక మార్గాన్ని ఎత్తుకొని వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి నచ్చినట్లుగా మరి ఏంటి ఈ జవాబు రావట్లేదని చెప్పేసి వేరే మనుషుల దగ్గరికి మరి వెళ్తా ఉన్నారు, వేరే మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నారంట, ఈ లోకానుసారమైన మనుషుల్ని కదా. చూడండి, ఇప్పుడు చూడండి, యాకోబు ఏం చేసిండంటే ఎబ్బేకు రేవు దగ్గర తను ప్రార్థన చేసిండు అనమాట. ఎందుకని ప్రార్థన చేసిండు? మరి ఏశావు నుంచి చాలా మరి ప్రాణభయం ఉందన్నమాట వాళ్ళ అన్న నుంచి. ఎందుకనంటే తన అన్నని మోసం చేసి వచ్చిండు, మరి తండ్రిని మోసం చేసిండు. మరి ఆ ఏశావుకి వచ్చే, అన్నకు వచ్చే ఆశీర్వాదాలన్నీ మరి తండ్రి దగ్గర తిను మరి అన్ని తీసుకొని వచ్చేసి ఆయన ఏం చేసిండంటే చాలా మరి ఆస్తులు సంపాదించుకున్నాడు. తాను మళ్ళా తిరిగి తన దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాణ భయం పట్టుకుందనమాట. ఇగో ఏశావు 400 మంది జనాన్ని తీసుకొని వస్తున్నాడు యాకోబు అని చెప్పినప్పుడు ఆ సమాచారం వినగానే ఈయనకి ప్రాణ భయం కలిగింది. అయ్యో, ఈ సమయంలో మరి నన్ను ఎవరు కూడా రక్షించలేరు, మరి దేవాది దేవుడే నన్ను రక్షించాలి, నా ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పేసి ఆయన ఎబ్బేకు రేవు కాడ ఆ ప్రాంతంలో మరి ప్రార్థన స్థలాన్ని ఎన్నుకొని అక్కడ ప్రార్థన చేసినట్టుగా మరి అక్కడ లేఖనం తెలియజేస్తుంది. మరి ప్రార్థించుండు, తెల్లవార్లు ప్రార్థించుండు, ఒక రాత్రంతా ప్రార్థించుండు దేవదూత ద్వారా. మరి ఏమని ప్రార్థిస్తుండు? నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గనక నేను విడిచిపెట్టి వెళ్ళను నిన్ను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చూడండి, ఒక నరుడే కానీ యాకోబు ఎంత ప్రార్థన, ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నట్టే, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆయన ఆశీర్వదించలేదా? ఆశీర్వదించుండు. ఎంతో విరివిగా ఉంది వారి సంపాదన, ఎంతో విస్తరించిపోయింది. కానీ అటువంటి ఆశీర్వాదం కాదు, కానీ ఆయనకు ఒక ప్రాణభయం కలిగి ఉన్నది గనక అన్న ద్వారా ఆ ప్రాణభయం నుంచి నన్ను రక్షించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి అని అంటే దేవాది దేవుడికి తెలియదా? తెలుసు. కానీ నీ పేరు ఏమిటి అని ఎందుకు అడిగిండంటే యాకోబు 20 సంవత్సరాల క్రితమే తను ఒక పాపము చేసి, ఒక తప్పును చేసి, అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి వచ్చి ఉన్నాడు గనక ఆ గతంలో చేసిన పాపాలకి మరి జవాబు రావట్లేదు ఈయన చేసిన ప్రార్థనకు అని చెప్పేసి గతంలో చేసిన పాపాన్ని ఈయన ముందు మరి ఇప్పుడు తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట. ఇగో 20 సంవత్సరాల క్రితం నువ్వు ఎవరిని మోసం చేసి వచ్చినావు యాకోబు, అన్నను మోసం చేసినావు, నీ తండ్రిని మోసం చేసి వచ్చినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ దేవదూత దేవుడు ఖచ్చితంగా సూటిగా తేటగా మాట్లాడే దేవుడు మన దేవుడు. చూడండి, మన ప్రార్థనలు కూడా జవాబు రావట్లేదంటే మనకు కూడా ఏదో ఒక పాపం, ఏదో ఒకటి సమస్య, ఏదో ఒక శాపం మనకు అడ్డుగా ఉండబట్టే మన కుటుంబాలు, మన పిల్లలు మనము దీవించబడలేకపోతున్నాం ఈ రోజుల్లో చూసినట్లేదు కనుక. చూడండి, ఈయన నన్ను ఆశీర్వదించితేనే నేను వెళ్తాను, నిన్ను వదిలిపెడతాను. తొడగోటి సడలిన మరి ఆ తొంటి నరం తెగిపోయి అయినా కానీ దేవుడు మరి యాకోబు దేవుని విడిచిపెట్టట్లేదు అనమాట. అటువంటి ప్రార్థన కనుక మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లేదు కనుక ఉపవాసం ఉండటమే కాదు, కానీ తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు అనమాట. మనము కూడా గతంలో చేసిన ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టాలన్నమాట. 20 సంవత్సరాలు చేసిన పాపాన్ని యాకోబు అక్కడ ఒప్పుకున్నట్టుగా ఉంది. మరి నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఏ పాపం చేసి నువ్వు చేసే ప్రార్థనకి జవాబు నువ్వు పొందుకోలేకపోతున్నావు ఈ రోజున. దేవాది దేవుడు నిన్ను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో తప్పులు, పొరపాట్లు ఏమైనా జరుగుతాయి, కానీ అనవసరమైన కేసులు, మరి అనవసరమైన నిందలు, అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటారు కొంతమంది. కొన్ని కుటుంబాలలో మరి సిచ్చులు పెట్టి గొడవలు పెట్టిస్తూ ఉంటారు. చూడండి, ఇటువంటిదంతా కూడా ఒక పాపము. మరి ఆ పాపము నీ పిల్లలపైకి, నీపైకి మరి శాపంగా మారక ముందే నీ తప్పులని ఒప్పుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని, చూడండి, ఈయనకి సకల సమృద్ధిని దేవుడు ఇచ్చాడు, కానీ ఒక ప్రాణభయం, అవును ప్రాణము తీస్తాడని ఒక భయము ఈయనను పట్టుకుంది యాకోబు గారిని. చూడండి, సొంత అన్న ద్వారానే, అంతే, అది దుష్టుని యొక్క తలంపు. అయినా నువ్వు చేసిన పాపానికి అటువంటి భయము మరి దేవాది దేవుడు కూడా పెట్టి ఉండొచ్చు అనుకోవచ్చు, దుష్టుడు కూడా పెట్టి ఉండొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి.
దేవుని యొక్క సన్నిధిలో ఈయన యాకోబు గారు అలాగనే ఒప్పుకుంటున్నారనమాట. ఇప్పుడు అయ్యో అవును నేను పాపిని ప్రభు నన్ను క్షమించు, అవును గత మరి 20 సంవత్సరాల క్రితం నాన్నను మోసం చేసి వచ్చిన్నాను, నా తండ్రిని మోసం చేసి వచ్చిన్నాను, మరి నన్ను క్షమించు ప్రభు, నువ్వే నన్ను రక్షించే దేవుడు, ఇప్పుడు మరి నాన్న చేతిలోంచి నన్ను రక్షించడానికి నువ్వే సమర్థుడు అని చెప్పేసి, నువ్వు గొప్ప దేవుడు అని చెప్పేసి మరి ఆయన పాపాలన్నీ విడిచిపెట్టి మరి ఒప్పుకొని విడిచిపెట్టిండనమాట. ఆ స్థలములో మరి నీకున్న స్థలములో నీకున్న సమయంలో మరి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నువ్వు గనుక ఒప్పుకొని మరి విడిచిపెట్టినట్టయితే గనక చూడండి మరి యాకోబుని ఎలాగ దీవించిండో, తెల్లవార్లు పెనుగులాడిండు, తొంటిన్నర తెగ నరికిండు దేవుడు. అయినప్పుడు కూడా మరి నన్ను ఆశీర్వదించితే, నన్ను దీవించితేనే నేను నిన్ను విడిచిపెడతా అంటున్నాను. చూడండి తెల్లవారే వరకు కూడా దేవుడు మరి యాకోబు దేవుడితో పోరాడి మరి గెలిచిండు. కనుక నీ పేరు ఏమిటి, ఆయన పేరు తెలియదా? తెలుసు, కానీ మరి మోసగాడు మోసం చేసుకుంటూ వచ్చిండు గనక ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు, కానీ ఇశ్రాయేలు అని ఒక క్రొత్త పేరు ఆయనకు పెట్టి, ఇశ్రాయేలు ఇప్పటి నుంచి నీ పేరు అని చెప్పి చూడండి, ఒక క్రొత్త పేరుతో మరి నిన్ను పిలవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ పాత రోత జీవితం, నీ పాత పేర్లు కొట్టివేయబడాలంటే, నీలో ఉన్న పాపం తొలగిపోవాలంటే, క్షమించబడాలంటే నువ్వు కూడా ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనకున్న అడ్డుగోడలు, మనకున్న పాపాలు, మనకున్న శాపాలను కొట్టివేయబడాలంటే మరి ఒకటే ఉపవాస ప్రార్థన. ఉపవాసంతో తెల్లవార్ల చీకట్లో ప్రార్థన చేసిండు అనమాట. మొరపెట్టుకున్నాడు, ఏడ్చిండు, గోసాడిండు, పాదాలు పట్టుకుండు దేవుని పాదాలు. అప్పుడు గాని దేవునికి కనికరం పుట్టి మరి నీ పేరు ఏమిటి అని అన్నప్పుడు యాకోబు కాదు, నీ పేరు నువ్వు నరుడితోనూ మరి తెల్లవారు దేవునితోనూ పోరాడి గెలిచిన వాడో గనక నీకు మరి ఇశ్రాయేలు అని పేరు పెడతాను. క్రొత్త పేరు ఆయనకు పెట్టి దేవుడు పిలిచిన్నాడు గనక మరి ఈ పరిశుద్ధమైన గ్రంథంలో మరి లిఖించబడ్డాడు అనమాట. యాకోబు పేరు ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలుగా, ఆ రోజు నుంచి దేవుని బిడ్డగా, దేవుని కుటుంబంగా, దేవుని ప్రజలుగా మరి ఎంచబడిన అన్నమాట. చూడండి ఇటువంటి ప్రార్థన మనం గనక చేసినట్లయితే గనక మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు మనం చూడగలుగుతాం. యాకోబుని మనం మరి ఒక మార్గదర్శిగా మనం తీసుకోవాలి, ఇంప్రెషన్గా తీసుకోవాలి. యాకోబులో మనం ప్రార్థన చేసినట్టయితే కనుక మన జీవితాలు కూడా ఎన్నో అద్భుతాలు, ఆశీర్వాదాలు, మరి సమాధానము, సంతోషం అన్నీ కూడా దేవుడు ఇస్తాను. మన ప్రార్థనలకు సమాధానం మరి రాకపోవటానికి మరి ఇదే మాట, ఒక పాపము, ఒక తప్పుడు పని, ఒక మోసము, ఇవి మనకు అడ్డుగా ఉంటే కనుక ఈ అడ్డుగోడలన్నీ తొలగించుకోవాలి. పాపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, ఈర్ష, విరోధము, మరి అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉంటారు ఇతరుల మీద. అబద్ధాలు చెప్పవద్దు. మరి ఇంకా మరి చేయని నేరాన్ని కూడా కేసులు పెడతా ఉంటారు. ఎవరి మీద నువ్వు కేసు పెట్టేది ఏం చేస్తావు? అది నీకే ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసేవారికి కూడా ఇది ఒక హెచ్చరిక. చూడండి దేవాది దేవుని బిడ్డల జోలికి చూడండి. ఇప్పుడు ఈయనను కూడా దేవుడు రక్షించిండా లేదు? దేశం ఒక దుష్టత్వంలో ఉన్నాడు, ఒక దురాలోచనలో ఉన్నాడు, ఒక ప్రాణాన్ని తీయాలని చూస్తూ ఉన్నాడు, మరి పొంచి ఉన్నాడు. కానీ అటువంటి తలంపును కూడా దేవుడు తీసేసినాడంటే యాకోబు ప్రార్థన వలననే ఇశ్రాయేలుగా మరి పిలువబడ్డాడు. ఇలాంటి ఇశ్రాయేలు ఒక కొత్త పేరు నీకు పెట్టి దేవుడు పిలవాలని ఆశపడుతున్నావా? ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి దీని ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే కనుక మన కుటుంబంలో మనము ఎంతగానో దీవించబడతాం. ఈ కొద్ది మాటలు మీకును ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ఆమేన్.